హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాలకు వెళ్ళి చాలా మంది న్యాయవాదులుగా ఎన్రోల్ అవుతా ఉంటారు. గ్రామాలలోకి వెళ్ళి వచ్చి ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఒక మంచి ప్యాషన్ తోటి వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులకు రకరకాల సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో, లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసేటటువంటి విషయాల్లో నిలబడి ప్రాక్టీస్ చేయాలంటే డబ్బులు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే జూనియర్ న్యాయవాదిగా ఎన్రోల్ అయిన కానిచ్చి 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యే వరకు కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు విధిగా సామాజిక కోణంలో ఆలోచించి అర్బన్లో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు, సిటీలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు మరి స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించి ఇస్తున్నాయి. అదే పద్ధతులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జూనియర్ న్యాయవాదులుగా పనిచేస్తున్నటువంటి అందరికీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ రూపంలో ఒక వ్యక్తికి నెలకు 20,000 రూపాయలు చొప్పున మరి న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులందరినీ కాపాడాలని, వాళ్ళకు కావాల్సినటువంటి స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.